మరి ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుని మీద, మనం చెప్పేటువంటి సువార్త మీదనే తప్ప అది మన మీద లేదు. ఇక్కడ మీరు గమనించండి, నినివే ప్రజలు రక్షణ పొందినారా లేదా? రక్షణ పొందినారా లేదా? రక్షణ పొందినారు. ఈ ప్రకటిస్తున్నటువంటి ఈ యోనాకి వాళ్ళు రక్షణ పొందడం ఇష్టమా లేదు? చెప్పండి. ఇష్టం లేదు. లోపల మొత్తము అదే ఉంచుకొని, ఆ కోపాన్ని ఉంచుకొని పోయి చెప్పినాడు. కానీ వాళ్ళు అక్కడ, అరే నాకు అంటే నీకు ఇష్టమున్నా నీకు లేకపోయినా అక్కడ పనిచేసింది ఏంటిది? అక్కడ దేవుని యొక్క మాటలు. ఇక్కడ నువ్వు అనుకోవచ్చు, బైబిల్ కాలేజీకి వెళ్ళినోడు సువార్త చెప్తాడు, లేకపోతే పాస్టర్ చెప్తాడు, లేకపోతే చాలా రోజులు ఉన్న వ్యక్తి చెప్తేనే వాళ్ళు రక్షణ పొందుతారని చెప్పి అనుకో. లేదు, అట్లా లేదు. మార్పు నువ్వు కాదు. నీకు చదువున్నా లేకపోయినా, నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా, నువ్వు స్త్రీవైనా, పురుషుడువైనా, యవనస్తుడువైనా, వృద్ధుడైనా, నీ మీద ఆధారపడి లేదు. మరి దేని మీద ఆధారపడి ఉంది? నీ నోట్లో నుంచి మాట ఉంటుంది చూడండి. ఏంటిదా మాట? దేవుడు మీ కోసం మరణించినాడు, ఆయన మీ పాపాల కోసం మరణించినాడు, ఆయన నిన్ను రక్షించడానికి ఆయన శిక్ష పొంది ఉన్నాడని చెప్పి ఈ మాటలే వాళ్ళు రక్షిస్తారు. ఇక్కడ మంచి ఉదాహరణ చూడండి. ఈయనకి ఇష్టం లేని వాళ్ళు రక్షణ పొందడు, కానీ ఈయన చెప్పిన మాటలు అక్కడ ఏం చేసినాయి? పని చేసినాయి. ఇప్పుడు ఇంకొక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక గొప్ప డాక్టర్ ఉన్నాడండి, ప్రపంచంలోనే గొప్ప డాక్టర్ ఉన్నాడు. ఆయన నువ్వు కలిపి ఇద్దరు కలిసి ఒకసారి టూర్కి వెళ్ళారు. ఒక దగ్గర టూర్ అంటే తెలుసు కదా, టూర్కి వెళ్ళారు. సడన్గా మీకు కడుపు నొప్పి వచ్చింది మధ్యలో. ఈ వ్యక్తి రక్షించగలుగుతాడు మిమ్మల్ని? తెలుగులో చెప్పిన స్టోరీ అర్థం కాదు కదా, మనసరి ఫస్ట్. ఒక గొప్ప డాక్టర్, ప్రపంచంలో గొప్ప డాక్టర్ ఆయనే, నువ్వు ఇద్దరే కలిసి మీరు ఏం చేసినారంటే ఒక టూర్కి వెళ్ళినారు. బాగా దూరం మీద అడవిలోకి ఎక్కడో పోయినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో మీకు బాగా స్టమక్ పెయిన్ వచ్చింది, బాగా కడుపుని వచ్చింది. ఈయన రక్షిస్తాడా మిమ్మల్ని? రక్షిస్తాడా? ఈయన దగ్గర ఏ మందు లేదు, ఈయన దగ్గర గోలి లేదు, ఈయన దగ్గర ఇంజెక్షన్ లేదు, ఈయన దగ్గర ఏది కూడా లేదు. ఇప్పుడు గొప్ప డాక్టర్ ఏం చేస్తాడు? ఏమైనా చేస్తాడా? ఏం చేయలేడు. కావాల్సింది ఏంటి అక్కడ? బిల్లా. ఆ బిల్లు ఉంటే అది పని చేస్తావు. నువ్వు ఎంత గొప్ప డాక్టర్ పనిచేసేది కాదు. ఒకవేళ అక్కడ నువ్వు ఒక్కరు వేయవు, ఇక్కడ ఇదే కథలోనే నువ్వు ఒక్కరు వేయవు. ఎక్కడికి ఏదో టూర్ చూద్దామనో లేకపోతే అడవిలోకి వెళ్దామని ఒక్కరు వేయను, అక్కడ ఒక అది చూద్దామని చెప్పి ఆడికి వెళ్ళాక నీకు మళ్ళీ కడుపు నొప్పి లేచింది. అక్కడ నువ్వు బాధపడుతుంటే అక్కడికి ఒక చేపలు పట్టుకుంటారు. ఒక ఆయన వచ్చినాడు. ఆయన ఏం చేసినా, బిడ్డ కడుపుని వస్తుందా, సరే గిన్నె మా ఇంటి ఉన్నదా, లోపలికి తీసుకుని అక్కడికి తీసుకెళ్ళి ఏం చేసినా నీకు ఒక గోల్ ఇచ్చినాడు. తక్కువైంది ఇప్పుడు ఆయన ఇచ్చిన గోలు, కడుపు నొప్పి గోలు ఇస్తే ఏమైంది? తక్కువైంది. ఇప్పుడు ఈయన డాక్టరా? గొప్ప డాక్టర్ ఏమో నేను స్వస్థపరచలేకపోయిండు. ఈ చేపలు పట్టుకున్నటువంటి వ్యక్తి, చదవలేని వ్యక్తి, ఈయన ఏం చేసినాడు? నిన్ను స్వస్థపరిచినాడు. ఈ గొప్పతనం ఎవరు చెప్పండి? అలా వాడబడినటువంటి ఆ మందుకే విలువ తప్ప ఈ చేతికి విలువ లేదు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, నీకు జ్ఞానం ఉన్నా జ్ఞానం లేకపోయినా, నువ్వు స్త్రీవైనా పురుషుడైనా, ఇది ఏం పట్టింపు లేదు. ఏది పట్టించుకునేది? అక్కడ ఒక వ్యక్తిని రక్షించేది ఏంటంటే ఇదిగో నువ్వు దేవుని గురించి చెప్పే ఒక మాట. కాబట్టి అందరూ కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మీరు చూడండి, ఇక్కడ మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీరు సువార్త చెప్పితే అక్కడ కార్యం జరుగుతుంది. ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇది నా పని కాదు, ఇది గొప్ప వాళ్ళ పని, ఇక్కడ చక్కగా బ్యాగ్ వేసుకొని చేతుల పట్టుకొని పోదు వాళ్ళ పని. అది కాదు, ఇది మన పని, నీవు చేయాల్సిన పని. నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు. నీ నోట్లో దేవుని మాట బయటకు వచ్చినప్పుడు అది రెండంచులు గల వాడికి కట్టడం. అది శుద్ధ వంటిది, అది అగ్ని వంటిది, అది జీవం కలిగింది, అది మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి వాక్యం ప్రకటించినప్పుడు అక్కడ దేవుని యొక్క రక్షణ మనం చూడగలుగుతున్నాము. తర్వాత చూడండి, ఆరోదిగా మనం చూసినట్టయితే అద్భుతాలను మనం చూస్తాం. ఎన్ని అద్భుతాలు చూస్తున్నాం? యోనా గ్రంథంలో ఎన్ని అద్భుతాలు చూస్తాం? చాలా అద్భుతాలు ఉంటాయి కదా. సడన్గా తుఫాన్ వస్తుంది, ఆడ చీట్లు వేస్తే ఎవరి మీద వస్తుంది పేరు? యోనా పేరు కాకుండా ఇంకొక పేరు వస్తే ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్న ఓడ నాయకుడి పేరు వస్తే ఏం చేసేవాళ్ళు? తీసుకుపోయి ఆయన బయట వారు ఎదురు. కానీ ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. పెద్ద చేప. ఇప్పుడు మింగినప్పుడు ఏమైంది చెప్పండి?
మన కడుపులోకి ఏదైనా పోతే ఏం కావాలి? జీర్ణం అయిపోవాలి కదా. లోపలి కోడితో ఏమైపోవాలి? జీర్ణం అయిపోవాలి. చేప కడుపులోకి యోన పోలితే ఏం కావాలి? అటు పోయి ఇటు రాలే, ఏదో లోట్ల నడుపుకున్న వాళ్ళతో బుడుక్కున బయటకు రాలే. ఎన్ని రోజులు ఉన్నాడంట లోపల? 3 రోజులున్నా కూడా ఆయనకేమీ కాలేదు. లోపల ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసేంత కంఫర్ట్గా ఉన్నాడు లోపల ఆయన. కంఫర్ట్గా అంటే అట్లా ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. విచిత్రమా కాదా? చేప కడుపులో ఆక్సిజన్ ఉంటుందా? అందుతుందా? సరే, చేప కడుపులో ఆక్సిజన్ ఉన్న చేప ఎక్కడుంది? సముద్రం లోపల ఉంది. ఎంతసేపు ఉంటుంది? ఇది విచిత్రం. మళ్ళీ చేప ఏం చేసింది? ఎక్కడ ఊసేసింది ఆయనని? కరెక్ట్గా ఇది ఎక్కడ వెళ్ళాలి అక్కడ మంచిగా ఉంది కదా, కంఫర్ట్గా. ఫ్రీ బస్సు, మీరు ఫ్రీ బస్సు పోయినట్టు ఆయన కూడా ఫ్రీగా పోయినాడు. ఎట్లా పోయింది? కరెక్ట్గా ఆ ఒడ్డు మీద విడిచిపెట్టింది. మేబీ నాకు తెలిసి నినివేపట్నం దగ్గరనే కావచ్చు. ఆడ విచిత్రం. అక్కడ ఒక ప్రకటించడంతో ఒక వ్యక్తి మీరు గమనించండి, అసలు మొత్తము మానవ చరిత్రలో ఒకేసారి ఇంతమంది రక్షణ పొందడం ఎక్కడ జరగలేదు. రక్షణ పొందడం అంటే దేవుని మాటలు విని పశ్చాత్తాపడి రక్షణ పొందడం అనేది ఇంత గొప్పగా ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరిగింది చెప్పండి? అక్కడ పెంతెకోస్తు దినాన పేతురు ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఎంతమంది రక్షణ పొందినారు? 3,000 మంది రక్షణ పొందినారు. కొంతమందికి తెలుసు కదా, ధైర్యం చేయట్లేదు, తెలుసు మీకు. 3,000 మంది రక్షణ పొందినారు. అదే పెద్ద నెంబర్ కదా. ఇక్కడ ఎంతమంది? 1,20,000 మంది రక్షణ పొందినారు. విచిత్రమా కాదా? గొప్ప మ్యాజిక్ చెప్పాలంటే పెద్ద అద్భుతం ఏదంటే ఇదే. ఏదంటే ఉంటుంది మనిషి హృదయం వినది, కానీ 1,20,000 హృదయాలు ఆ రోజున మార్చబడ్డాయి. గొప్ప అద్భుతం. తర్వాత చెట్టు రావడము, పురుగు తినేయడము, తూర్పు గాలి రావడం, ఇవన్నీ కూడా అద్భుతాలు ఈ పుస్తకంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. తర్వాత చూడండి, 7వది మనం ఏం నేర్చుకుంటున్నామంటే 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్టుగా, ఇదిగో యెహోవా యుద్ధనే రక్షణ దొరుకుతుందన్న విషయాన్ని మనం గమనిస్తాం. రక్షణ ఇంకెక్కడ కూడా లేదు. రక్షణ ఇంకెవరి దగ్గర కూడా మనకు దొరకదు. నిన్ను భౌతికంగా రక్షించాలి అన్నా, ఆత్మీయంగా రక్షించాలి అన్నా, అది దేవుడి మీదనే ఆధారపడింది. భౌతికంగా దేవుడు యోనాను రక్షించినాడు, సముద్రంలో చనిపోకుండా యోనాను రక్షించాడు. అలాగే ఆత్మీయమైనటువంటి మరణం నినివే ప్రజల మీదకి ఆ వడగండ్లు ఆడ అగ్ని మీదికి వాళ్ళ మీదకి కురవక ముందుకే ఆ శిక్ష వాళ్ళకు రాకుండా నినివే ప్రజలు ఆత్మీయంగా రక్షించబడ్డారు. ఇది 7వది నేర్చుకుంటున్నాం. రక్షణ దేవునిది అన్న విషయాన్ని ఈ చిన్న పుస్తకము, ఈ 2 పేజీలు కలిగినటువంటి పుస్తకము, కేవలం 4 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం మనకు నేర్పిస్తుంది. చివరిగా ఏం నేర్పిస్తుందో తెలుసా? మనం ఈ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చివరికి ఏం చేస్తుందంటే, దేవుడు భూమి మీద ఉన్న జనులందరి యొక్క రక్షణని ఆయన కోరుతున్నాడు. ఈయన యోనా ఏమనుకున్నాడు? కేవలం మా దేవుడివే, మాకు చదివినవాడే అనుకున్నాడు. లేదు, నినివే ప్రజలు కూడా నా ప్రజలే. నినివే ప్రజలు కూడా నా పోలికలో నేను చేసుకున్న వారే అని చెప్పి అక్కడ దేవుడు చూస్తున్నాడు. మనం చూస్తున్నాం. కేవలం ఇశ్రాయేలు ప్రజల కోసం దేవుడు రాలే. కేవలం ఇశ్రాయేలు ప్రజలు ఎంచుకున్నాడు అంటే దాని అర్థం ఏంటిది? వారి ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి, మనల్ని ఆశీర్వదించాలని చెప్పి, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించాలని చెప్పి. దేవుని దృష్టిలో ఇశ్రాయేలు గొప్పవాడు, మిగతా వాళ్ళందరూ చిన్నవారని కాదు. అలాగే ఈ రోజున సంఘ జీవితంలో ఓ క్రైస్తవుడు నువ్వు గొప్పవాడిని, అన్యుడు, అల్పుడు దేవుని దృష్టిలోని కాదు. దేవునికి అందరూ ఇంపార్టెంట్. అందుకే అక్కడ ఏమాట ఉంటుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే లోకంలో ఉన్న మనుషులందరినీ ఆయన ప్రేమించాడు. ఆయన ప్రజలందరి కోసం ఆయన మరణించాడు. కేవలము కొందరు వ్యక్తుల కోసం మాత్రమే ఆయన మరణించలే. ఆయన మనుషులందరి కోసం, లోకమంతటి కోసం ఆయన మరణించినట్టు మనం చూస్తున్నాం. మన బాధ్యత ఏమిటంటే, రక్షణ అందరిది కాబట్టి, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి, అందరినీ ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి స్వార్థ ప్రకటించాల్సిన బాధ్యత మనకున్నది. దేవుని ప్రేమను ఇతరులకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మనకున్నదని మనం గ్రహించాలి. చూడండి, ఈ 8 కారణాలని మనం ఈ పుస్తకం నుంచి మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఎవరో అని తెలుసుకున్నప్పటి నుంచి, అలాగే చివరిగా ఆయన సర్వజనుల యొక్క రక్షణ నేను కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి మనలో చేస్తుండగా
ఈ విషయాన్ని నువ్వు గమనిస్తున్నావు. నిజంగా దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడో, ఎలా కోరుకుంటున్నాడో, ఏ విధంగా జీవించమంటున్నాడో, రక్షణ యెహోవాదే అనే ఆ గుర్తింపు నీకు కలిగి ఉంటున్నావా? దేవునికి విధేయత కలిగిన జీవితం నీకు ఉంటున్నదా?